అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాకు వెళుతూ ఆయా జిల్లాల్లో రెండు రోజులు అక్కడే ఉంటూ స్థానికుల యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 25 నుండి మా యాత్ర కొనసాగుతా ఉంది. దాదాపుగా 2 నెలల పాటు సాగింది. ఈ మధ్యలో పంచాయతీ ఎలక్షన్లు రావడంతో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మా పాదయాత్రను, మా జనంబాట యాత్రను హైదరాబాద్ కి, మేడ్చల్ మల్కాజ్గిరికి షిఫ్ట్ చేసి ఆ 15 రోజులు అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ యాత్రలో పాల్గొని ఇప్పుడు కొత్తగూడెం నుంచి మళ్లీ ప్రారంభించాం. నిన్నటితో పంచాయతీ ఎన్నికలు కోడ్ అని అయిపోయింది కాబట్టి ఈ రోజు నుండి మా యాత్ర ప్రారంభించడం జరిగింది. మరి కొత్తగూడెంలో ఇల్లందు దగ్గర ఉన్నటువంటి మన హజరత్ నాగుల్ మీరా మౌలానా చాన్ దర్గా షరీఫ్ కి మరి దర్శనానికి రావడం జరిగింది. ఇదే మా మొట్టమొదటి కార్యక్రమం కొత్తగూడెంలో. చాలా పవిత్రమైనటువంటి దర్గా. ఇదివరకు చాలా సంవత్సరాల క్రితం ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారంటే మరి ఆనాడు బాబా దయ వల్ల ఆపేటటువంటి శక్తిలో ఉన్నటువంటి సందర్భంలో ఆపడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది దర్శనాలకు వచ్చినా కూడా మరి ఇక్కడ ఉరుసు జరుగుతుంటుంది. వేల సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా మరి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం అన్నది కరెక్ట్ కాదు. ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 8 హెక్టార్ల జాగాలో ఉన్నటువంటి ఈ దర్గాలో ఇక్కడ మంచి రాములవారి ఆలయం ఉంది. హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా రాములవారికి పూజలు చేయడం, అదేవిధంగా దర్గా షరీఫ్ ని దర్శించుకోవడం రెండు కూడా చేస్తున్నారు భక్తులు. మరి ఈ దర్గాకి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారి 3ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో ఇబ్బంది లేకుండా పర్మనెంట్ గా దర్గా షరీఫ్ కి సంబంధించి ఇక్కడ స్ట్రక్చర్స్ కట్టుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తున్నారు. వారికి కనీస వసతులు కానీ, బాత్రూమ్స్ కానీ లేనటువంటి పరిస్థితి. వేల సంఖ్యలో మహిళలు వచ్చినప్పుడు దర్శనానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టయితే పర్మనెంట్ గా దర్గాకు సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్స్, లిమిటెడ్ పర్మిషన్ ఇచ్చినా సరే శానిటరీ ఆస్పెక్ట్ లో ఇవ్వండి. 1, 2 పైకి నీళ్లు లేనటువంటి పరిస్థితి. దాదాపు 120 బోర్లు వేసినా కూడా బోర్లన్నీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి వాటర్ పైప్ లైన్ ద్వారా, మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మరి పైకి నీళ్లు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా కరెంట్ అయినా సరే వాళ్ళు చేసుకోవడం తప్పితే ప్రభుత్వం చేసింది తక్కువ ఉంది. కాబట్టి కొంత ప్రత్యేక దృష్టి ఇక్కడ దర్గా మీద పెట్టాలని, డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ తర్వాత 2 రోజులు రకరకాల సమస్యలతో అనేక మంది ప్రజలు మాకు మెసేజ్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫోన్ల ద్వారా చెప్పినటువంటి అనేక సమస్యల్ని పరిశీలించడానికి ఇవాళ రేపు వెళ్తాం. రేపు పొద్దున మళ్ళీ కొత్తగూడెం టౌన్లోనో, భద్రాచలం టౌన్లోనో మీతో ఇంటరాక్ట్ అవుతాను. ఆ సందర్భంగా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని కూడా చెప్తాను. బట్ ప్రారంభమే దర్గా షరీఫ్. సీతారామ ప్రాజెక్టు అన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకొకటి కాదు. కొన్ని సమస్యలు ఉన్నాయి మేడం, మీరు డిసైడ్ చేశారా సమస్యల మీద? ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద మీలాంటి మిత్రులు చాలా మంది చెప్తా ఉన్నారు. మేము ఇక్కడికి వస్తున్నాం జనంబాట అని షెడ్యూల్ చూడగానే ఎన్నో మెసేజ్లు వస్తున్నటువంటి సందర్భం. అవన్నీ కూడా నేను రేపు మార్నింగ్ మీకు డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. వీలైనన్ని విజిట్ చేస్తున్నాం. విజిట్ చేయలేని అన్నింటినీ కూడా లెటర్స్ ద్వారా అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి డిమాండ్ చేసి వాటిని వెంటబడి ఫాలో అప్ చేసి పరిష్కరిస్తున్న విషయం మీకు తెలిసిందే. ప్రతి జిల్లాలో అదే చేస్తున్నాం. కొత్తగూడెం జిల్లాలో కూడా అదే చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈ పంచాయతీ ఎలక్షన్స్ జనం పల్స్ మీద మీ అభిప్రాయం? పంచాయతీ ఎలక్షన్స్ అనేటటువంటివి మీకు తెలియదేముందన్న ఒక గమ్మత్తు హిస్టరీ ఉంటుంది. దాంట్లో గుర్తుండదు. పైగా చాలా చోట్ల ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. కులమనో, చుట్టమనో, లేకపోతే మంచి మనిషి అనో సమయం సందర్భాన్ని పట్టిస్తుంటారు. ఇంకా కొన్ని ఊర్లలో అయితే చాలా గమ్మత్తుగా 2 టర్ములు ఉన్నాక ఇంకో 2 టర్ములు ఇంకొకతను ఉందని చెప్పి ఇచ్చేస్తుంటారు. సో ఆ గ్రామస్తులకు ఎవరు ఎప్పుడు సౌకర్యంగా అనిపిస్తారో, లేకపోతే వారితో పనిచేయించుకోవడం సులువు అనిపిస్తుందో, లేకపోతే కుల మత ఈక్వేషన్లు అన్నింటినీ చూసుకొని గ్రామాల్లో జరిగే డిస్ట్రిబ్యూషన్. దానికి పోయి కాంగ్రెస్ పార్టీ మేము గెలిచామని, బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచామని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. ఏదైతే గుర్తుతో జరుగుతాయో ఎన్నికలు, ఎంపీటీసీ, ఎఫ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయో అవి పార్టీ బలాబలాలను నిర్దేశించేటట్టుగా ఉంటాయి. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటటువంటి ఎప్పుడూ కూడా సరైనటువంటి మెజర్ కాదు. అయినప్పటికీ అధికార పక్షం ఒక పక్క, విపక్షం ఒక పక్క, ఇద్దరు కూడా మాకొచ్చాయి అని ఎగురుతున్న పరిస్థితి కనబడుతుంది. అల్టిమేట్ గా నేను కోరేది ఒకటి, ఇన్ని రోజులు గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు లేదంటే సర్పంచులు లేరు అన్నారు. ఇప్పుడు సర్పంచులు వచ్చారు. ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 2 years అయిపోయింది. నిధులు లేవు. ఊర్లలో కనీసం మోరులు సాగు చేసే వాళ్ళు లేరు. నల్లాలో నీళ్లు రాకపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సర్పంచులు వచ్చాకన్నా ఆ మౌలిక వసతులు ప్రభుత్వం ఊర్లలో కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. దాంతోపాటు 6 గ్యారెంటీలు మొత్తానికి మర్చిపోయారు. మహిళలకు ఇస్తాన 2500 కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ
అన్ని కూడా మర్చిపోయారు. అన్నిటికన్నా ఎక్కువ పెన్షన్లు మర్చిపోయారు. ఏదైతే పెన్షన్లు పెంచుతామన్నారో పెన్షన్లు పెంచక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ యాత్రలో అనేక మందిని చూసాను, కొన్ని వందల మందిని చూసుంటాను. 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు భర్తలు చనిపోయిన వాళ్ళకు కూడా కనీసం అప్డేట్ అవ్వడం లేదు పెన్షన్లో. బాధగా ఉంది వాళ్ళని చూస్తుంటే, ఒంటరిగా ఉండే పరిస్థితి. సో ఈ అంశాలన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరెన్ని గెలిచామని బాకాలు ఊదడం మానేసి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టండి అని రెండు పార్టీలను కూడా నేను కోరుతాను. ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా కొత్తగూడెం జిల్లాకు రావడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఒకటెనక ఒకటి ఇవాళ రేపు 2 రోజుల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలను పరిశీలించడంతో పాటు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వారితో మాట్లాడడంతో పాటు ఓవరాల్గా కొత్తగూడెం జిల్లా అభివృద్ధి మరి ఎక్కడ ఉండే, ఎక్కడికి వచ్చింది, ఇంకా ఏం చేయాలనే అన్ని అంశాల మీద మేము కూలంకుషంగా ఈ 2 రోజులు పర్యటన చేయబోతా ఉన్నాము. దాంతోపాటు మీ అందరికీ తెలిసిందే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని అనుకున్నాం. కానీ నిన్న స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారని. అయినా సరే స్పీకర్ గారు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం అంటే నిజంగా కూడా చాలా దారుణం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే నేను బలంగా నమ్ముతున్నా. ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వెళ్ళారన్నది కాదు, పార్టీలు మారినప్పుడు నైతికతను ప్రదర్శించాలి, రాజీనామాలు చేయాలి. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను రాజీనామా చేశాను. ఇంకా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయలేదు, కానీ నేను రాజీనామా చేశాను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక పదవి ఆ పార్టీ మారితే కనీసం ఆ పదవి వదిలిపెట్టేంత నియత అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి. అట్లా కాకుండా స్పీకర్ గారే వారికి వత్తాసు పాడడం, మరి ఆ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ రక్షించడం అంటే చాలా అన్యాయం. ఇట్లా ఒక్కొక్కటి వ్యవస్థలను దెబ్బతీసుకుంటూ పోతే ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి ప్రజాస్వామ్యక విలువలు లేకుండా ఉండేటటువంటి రాష్ట్రం తయారవుతుంది. దానివల్ల అల్టిమేట్గా పేద ప్రజలకే నష్టం జరుగుతుంది. దీన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. స్పీకర్ గారి నిర్ణయం సరైనది కాదు అని మేము బలంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కనీసం దానికి సంబంధించిన ఊసు లేదు, అప్లికేషన్ లేదు, దాని మీద అధ్యయనం లేదు, ఇచ్చే ప్రయత్నం కూడా లేదు. అదేవిధంగా పెన్షన్లు పెంచుతామన్నారు, 2000 నుండి 4000 చేస్తామన్నారు, కనీసం ₹1 కూడా పెంచలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు పెన్షన్లు పెంచాలి. ఎన్నికలు ఉన్నప్పుడు ఏదో రైతు బంధు చేసి ఓట్లు తీసుకుంటామంటే కాదు. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, ఇక మా ఆడబిడ్డలు మీ ఎంట పడతాం, ఖచ్చితంగా 2500 రూపాయలు ఇవ్వాలి, ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మీరు బతుకమ్మ చీర ఇచ్చేది ఉండే, ఇవ్వలేదు. గ్రూపులలో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు ఇస్తామని చెప్పారు. ఇది చాలా అన్యాయం. మరి గ్రూపులలో లేని మహిళల ఓట్లు వద్దా అని కూడా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈ అంశాలన్నీ దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. 6 గ్యారెంటీల అమలు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కొత్తగూడెంలో మాకు వీరన్న గారు అట్లానే తమ్ముడు నిమ్మ జగదీష్ ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇదే విధంగా కొత్తగూడెం జిల్లా మొత్తంలో ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా జాగృతి జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి. మీకు ఎప్పుడు పెడతాం ఏంటని ప్రజల మధ్యలోనే ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటాం. ప్రజలకు పనికొచ్చేటటువంటి పనులు, ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వాళ్ళ పక్షాన ఉండి పోరాటం చేసిన సంస్థ మాది కాబట్టి ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే ఉంటాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు సింగరేణిలో మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. బొగ్గు బ్లాకులు సింగరేణికి రావాలని అడిగితే డైరెక్ట్గా అలొకేషన్ లేనటువంటి పరిస్థితి, కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. మొన్న మెడికల్ బోర్డు పెట్టిండ్రు, ఆ మెడికల్ బోర్డు ఎందుకు పెట్టినరో, ఎవరి కోసం పెట్టినరో అర్థం కాని పరిస్థితి. అది కూడా మేము వెళ్ళి హైదరాబాద్లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే తెల్లారి బోర్డు పెట్టిండ్రు, పెట్టి కూడా అన్యాయం చేసిండ్రు. ఇంత అన్యాయం ఎన్నడూ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బొగ్గుబాయి బిడ్డల బతుకులు బాగుపడాలని చెప్పి డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్నాం. నేను దగ్గరుండి వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోగలిగిన. కానీ ఇప్పుడు చేస్తున్న అన్యాయం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, హాస్పిటల్ వ్యవస్థ కావచ్చు, స్కూల్ వ్యవస్థ కావచ్చు, డిపెండెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఇవి ఖచ్చితంగా పునరుద్ధరించాలి, మంచిగా చేయాలి. వాటి కోసం మేము ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.